ప్రభునామానికి మహిమయు ఘనత ప్రభావములు కలుగును గాక. Praise the Lord. మరొక రోజు మనం ఈ రీతిగా దేవుని వాక్యపు వెలుగులో నడవటానికి మహాగణుడును మహోన్నతును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. We are giving all our praises and honor to God for giving us another opportunity to dig into God's scriptures. ప్రతి ఉదయం ఈ మాటలు వినటం ద్వారా మనం ఎంతో బలపడుతున్నాం కదా. So we are feeling that we are strengthening your faith by this daily spiritual bread. మేము ఈ రీతిగా చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆత్మీయతలో మీరు అభివృద్ధి పొందాలని, ఆత్మీయ జీవితంలో మీరు మెరుగుపడాలని, మీ కుటుంబాలు మీరు సంతోషంతో సమాధానంతో ఉండాలని మా ఈ ప్రయాసంతా. So we have started this daily spiritual bread because we wanted you to strengthen your faith each and every day, and we also wanted you to have peace and joy in your family. మీరు ఈ మాటలు విని ఈ వాక్యం వినటం ద్వారా మీ జీవితాలు మార్చుకొని క్రీస్తు కొరకు బ్రతకగలిగితే, క్రీస్తులో నిలబడగలిగితే ప్రభువుకే మహిమ కలుగునుగాక. So if you are changing your life and if you are strengthening your faith by listening to this daily bread, then that is the greatest thing that we will be feeling. ఈ రోజు కూడా మరొక మాట ద్వారా మనం మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాం. So today also we have come up with another topic. క్రీస్తులో నిలిచి ఉండుట. So abiding in God. అనే మాట ద్వారా మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. So the topic for our today's discussion is abiding or standing in God. చదువుదామా వాక్యములో యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్కుని మనం చదువుదాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని వాక్యం చెప్తుంది. So let's open our Bibles to the book of John chapter 15 and 5th verse. I am the vine, you are the branches. He who abides in me and I in him bears much fruit, for without me you can do nothing. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ద్రాక్షవల్లిని, దాని తీగలు మీరు. చెట్టుతో తీగలు ఉంటేనే ఫలిస్తాయి, చెట్టుకు అంటకట్టుబడి లేకపోతే తీగలు ఫలించలేవు అనే వాక్కుని మనకు తెలియజేస్తున్నాడు. So here God is telling us that he is the vine and we are the branches, and if we stick to God, then only we can see a fruitful life. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ద్రాక్షవల్లిని నేనైతే తీగలు మీరై ఉన్నారు అంటున్నాడు. అంటే ప్రభు ద్రాక్షవల్లి అయితే తీగలు అనబడిన మనము ఆయనతో అంటుకట్టబడి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. So if God is the vine, we are the branches, and God is expecting us to abide with him, just like how branches are abiding with the vine. క్రీస్తుతో ఉండటం అంటే అర్థం ఏంటి? క్రీస్తులో ఉండటం అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు ప్రతి ఉదయము ఆయనతో గడపటం, వాక్యాన్ని చదవటమే. So what is abiding in God means? It is nothing but coming close to God every day, getting up early in the morning, praying to God and reading God's word. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనను ఆశ్రయించటము, ఆయనతో ఉండటం అంటే. So seeking God and having shelter under God's presence is what abiding means. మరొక మాట మీతో చెప్పుకోవాలి నేను. ఏంటో తెలుసా? ఆయనను ఆశ్రయించకుండా, ఆయన మనతో లేకుండా మనం ఆధ్యాత్మిక స్థితిలో ఓడిపోతాము. So here God is also giving us a reminder saying that if you are not attached with me, you will do nothing. ఆయన మనతో ఉంటే మనకు విజయం. So if God is with us, only we can see victory. ఆయన మనతో ఉంటే మనకు బలం. So if God is with us, it is our strength. ఆయన మనతో ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. So if God is with us, only we can move forward. ఆయన మనతో లేకపోతే మనం పరాజయం పాలవుతాం. So if God is not with us, we cannot see victorious life. ద్రాక్ష చెట్టుతో తీగ ఉంటే ఫలిస్తుంది, తీగ లేకపోతే ఎండిపోద్ది. So if the branches are with vine, then only we can see a fruitful life. అందుకని వాక్యం చెప్తుంది ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. తీగలు చెట్టుతో అంటుకట్టబడి వెళ్ళినని వాక్యం చెప్తుంది. So that is why God is telling us that the branches should always be abiding with the vine. ప్రతిరోజు మనము దేవునితో అంటుకట్టబడి ఉండాలి. So that is why we should always abide with God. ప్రతిరోజు దేవుని వాక్యం చదివే అనుభవంలోనికి మనం రావాలి. So every day we should develop a habit of reading Bible. ప్రతిరోజు మోకరించే అనుభవంలోనికి మనం రావాలి. Every day we should have a habit of coming and kneeling down in God's presence. ఎప్పుడైతే మోకరిస్తామో, ఎప్పుడైతే వాక్యం చదువుతామో, ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో, ఆయనను ఆశ్రయిస్తామో, ఆత్మీయ అభివృద్ధిలో మనం పొందుతాం. So when we kneel down in God's presence and when we start to pray to God, then we will see the true spirituality growth. అప్పుడు నీ జీవితంలో ఒక ఆత్మీయ పరిపక్వత వచ్చేస్తది. So then we can bear a fruitful life in our life. నేను అంటాను, ఎప్పుడైతే ఆత్మీయ పరిపక్వతలోనికి వస్తావో ఆత్మీయ జీవితంలో ఎన్నడూ ఓడిపోవు. So when you grow in spirituality, then know that you will never fail in your life. ఓడిపోని జీవితం దేవునికి ఇవ్వాలి అంటే ప్రతి ఉదయమును దేవుని ఆశ్రయించాలి. So if you want to have a life that you will never see defeat or always you will be on victorious side, then learn to come to God and seek him. నేను చెప్పగలను, నిద్రనే జయించలేని నీవు సాతాను ఎలా జయించగలవు? So if you are not able to overcome your sleep, how do you think you can overcome Satan? ప్రతి ఉదయమున దేవుని పాదాలు పట్టుకునే అనుభవంలోకి నువ్వు రాగలిగితే, ప్రతి ఉదయమున దేవుని చెంతకు రాగలిగితే, ప్రతి
ప్రతి ఉదయమున మోకాళ్ళ అనుభవంలోనికి రాగలిగితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు చేయునుగాక. So if you're kneeling down in God's presence every day, and if you're praying to God every day, and if you're seeking God every day, then God is ready to do many miracles in your life. ప్రతి ఉదయం ఆయన దగ్గరికి రావటం అంటే ద్రాక్ష చెట్టు ఆయన చెప్తున్నాడు, తీగలు మీరు అంటున్నాడు, కాబట్టి ఆయనతో మనం సంబంధం కలిగి ఉండాలి. So God is the vine and we are the branches, and branches should always abide with vine. So we should always abide with God. ఇంకా చెప్పాలంటే ఆయనలో మనం లీనమైపోవాలి. So we should be involved in God's presence. ఆయనలో లీనమైపోకుండా, ఆయనతో లేకుండా, ఆయన మనతో రాకుండా మన జీవితం ఫెయిల్ అవుతాం. So we will see a failure life if we are not having God's presence with us, or if we are not in God's presence. మరొక మాట చెప్పనా మీకు, మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ మనం గనక ఛార్జింగ్ పెట్టకపోతే అది డిశ్చార్జ్ అయిపోతే ఎందుకు పనికిరాదు. So the smartphones that we are using, if you don't charge it, then it cannot work. అది ఛార్జింగ్ పెడితేనే మనకు ఉపయోగకరంగా So ఉంటుంది. if you charge it, if you recharge your smartphone only, you can use it. అలాగే ప్రతిరోజు, ప్రతి ఉదయము, ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి గడియ దేవునితో మనం సంబంధం కలిగి ఉంటే దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో మనం నిలబడగలుగుతాం. So just like how you recharge your smartphone every day, if you recharge your mind, body and soul every day with God's word and God's prayer, then your life will be very fruitful. సెల్ ఫోన్కి రీఛార్జ్ అంటే ఛార్జింగ్ లేకపోతే ఎలాగ నిష్ప్రయోజనంగా ఉంటుందో, ఎందుకు పనికి రాకుండా ఉంటుందో, అలాగే ప్రతి విశ్వాసి కూడా ఇదిగో ప్రార్థన జీవితం లేకపోతే, వాక్యపు వెలుగులో నడవలేకపోతే వారు కూడా ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారే. So just like how this smartphone is being useless without the recharge in it, or without the battery in it, our life as a Christian, as a believer of Christ, our life will also be useless without prayer or without God's word. సెల్ ఫోన్ అయితే కరెంటుతో ఛార్జింగ్ పెడతావు, మరి నువ్వు ఛార్జ్ అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యముతో ఛార్జ్ అవ్వాలి. So we charge our smartphones by using electricity. Then what do we use for charging our body and our soul and body? We use God's word to charge ourselves. దేవుని వాక్యం చదువుట ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా, దేవుని వాక్యం ఎక్కువగా నువ్వు ధ్యానించడం ద్వారా నీలో తెలియనటువంటి ఒక వెలుగుని నా ప్రభు నీకు So దయచేస్తాడు. by reading God's word more, by praying to God more, and by spending your most of the time in God's presence, then that is how you can recharge yourself, and you will be a power-packed person in God's నేను presence. చెప్పగలను, ప్రతి ఉదయం నువ్వు దేవునితో గడపగలిగితే ప్రతిరోజు నా దేవుడు నేను సంతోషంతో, సమాధానంతో వర్ధిల్లింపజేసి ఆయన గొప్ప వెలుగుతో నిన్ను నింపుతాడు. So if you're starting your day and by seeking God, by praying to God, by reading Bible and giving God the first priority, then trust me, God is going to bless you, and God is going to put lots of joy, peace and happiness in your heart. ఛార్జింగ్ పెట్టబడిన సెల్ ఫోన్ నీకు ఎలాగ ఉపయోగపడుతో, అలాగే వాక్యముతో నింపబడినటువంటి నీవు అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా నువ్వు నిలబడగలవు. So just like how this smartphone is being useful for you after it is being charged, like that your life will also be useful to many people once you recharge it with God's word. అలా రావాలి అని అంటే నువ్వు దేవునితో అంటుకట్టుబడి ఉండాలి, దేవునితో సావాసం చేయాలి, దేవుని చిత్తములో ఉండాలి, దేవునితో ఉండాలి. So if you want to have that life, then you should learn to abide, you should learn to live with God, stand with God and walk with God. అప్పుడు దేవుని వాక్యం మాట్లాడుతుంది, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలిస్తాడని వాక్యం చెప్తుంది. So God is telling us that if we are standing, or if we are abiding with God, then we will bear many fruitful things. ఇంకొక మాట కూడా అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు అంటాడు. So God is also saying that if you are separated, or if you are distancing yourself from me, then you will do nothing. మనం ఆయనతో లేకుండా ఏమి చేయలేని స్థితిలో ఉండటం కంటే ఆయనతో ఉండి, ఆయనతో నడిచి, ఆయన సన్నిధిలో ఉంటే ఇంకెన్నో గొప్ప విజయాల వైపు మనం పరిగెత్తుతాం కదా. Instead of doing nothing or being nothing by distancing or separating ourselves from God, it is better to stand with God, abide with God, walk in His faith and see many blessings in our life. మనం ఆయన యందు ఉంటే ఆయన మన యందు ఉంటాడు, ఆయనతో మనం ఉంటే ఆయన మనతో ఉంటాడు, ఇద్దరం కలుస్తాం. ఎన్నో 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 గొప్ప గొప్ప మేలులు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. So if we are with God, God will also be with us, and if we both are together, then God is ready to bless us more. ఒకవేళ ఇప్పటి వరకు కూడా దేవునితో సంబంధం లేకుండా, ఆత్మీయత అనుభవంలో లేకుండా, వాక్యపు అనుభవం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా ఒకవేళ ఇంతవరకు నువ్వు అదే స్థితిలో ఉండగలిగితే, ఇదిగో ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆయనతో అంటుకట్టబడు. ఇదిగో ద్రాక్ష చెట్టుతో ఎలాగ అంటుకట్టబడిందో, అలాగ ఉన్నప్పుడు ఎలాగ ఫలించిందో, ఆ రీతిగా నువ్వు కూడా దేవుని చిత్తములో ఉంటూ దేవుని వాక్య వెలుగులో నడుస్తూ ఉంటే నా దేవుని యొక్క మహాకృప మీకు తోడై ఉండును గాక. So dear church, if you also have separated yourself or distanced yourself from God, and if you are not abiding with Christ, then know that this is the opportunity
opportunity for you to change your life and start to abide with God, walk with God, and learn and seek God in everything you do, then God is ready to bless you and do miracles in your life. దేవునితో సంబంధం కలిగి ఉందాం, దేవుని చిత్తం చేద్దాం, దేవునితో అంటుకట్టుబడి ఉందాం, మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప నీకు నాకు మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. So dear church, let's all grow strong in faith, and let's also have a strong connection with our God each and every day, and let's seek for things that are worthy and which are in front of us. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. So let's all close our eyes and join in this prayer. ప్రేమగల తండ్రి, కృపగల మా యేసయ్యానికి స్తోత్రాలు. ఈరోజు ఈ రీతిగా నీ వాక్యపు వెలుగులో నడవటానికి కృప సహాయం చేసినందుకే స్తోత్రాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యలో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట, మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. ఇదిగో ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తానంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నారు. ఒకవేళ తండ్రి నీకు విరోధంగా ఉంటూ, నీకు వేరుగా ఉంటూ, నీ చిత్తంలో లేకుండా, నీ కృపను పొందుకోకుండా ఏ బిడ్డలైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఈ వాక్యం వినట ద్వారా వారి ఆత్మీయ స్థితిని మార్చుకొని ఆత్మీయతలో వర్ధిల్లుతూ ప్రభువా నీ చిత్తంలో నిలబడుతూ నీతో అంటుకట్టబడే అనుభవంలోనికి మా బిడ్డలందరినీ మీరు తీసుకురండి. నీ కృపకు పాత్రలుగా నిలబెట్టండి తండ్రి. వారి ఎక్కడైతే ఓడిపోయారో ఆ స్థితిలో ఉండి మీరు లేవనెత్తండి ప్రభువా. అయ్యా సాతానుపై విజయాన్ని పొందుకునే కృప దయచేయండి ప్రభువా. వాక్యాల అనుభవం కలిగిన వారిగా నిలబెట్టండి తండ్రి. వాక్యపు వెలుగులో నడిపించండి ప్రభువా. ప్రార్థన అనుభవంలో నిలబెట్టండి ప్రభువా. నీతో సావాసం చేసే బిడ్డలుగా మీరు ప్రతి ఒక్కరిని నిలబెట్టి సహాయమును చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. Dear Jesus, Lord, thank you God for giving us another beautiful day, Lord. Lord, thank you for giving us your grace and mercy. Lord, thank you for protecting us. Lord, thanks for being with us in everything we do. Lord, bless each and every person who is listening to this sermon and joining us in this prayer. Lord, help us to abide in you. Lord, help us to draw ourselves close to you. Lord, help us to have a victorious life by being with you, by being in our spirituality. Lord, help us to know what is good and what is bad. Lord, your word is saying us that if we have distanced ourselves or separated ourselves from you, then we will do nothing and we will see nothing but accept the defeat, Lord. So please be with us and help us to have a victorious life. Help us to have a victory over Satan and help us to have victory over all worldly things, Lord. Please be with us and guide us, Lord. Please bless each and every person who has joined in this prayer. Be with them and guide them and protect them throughout the day. In Jesus' name I pray. Amen. ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. May the Lord bless you and your family abundantly. థాంక్యూ. ఆమేన్. Thank you. Amen.